చెట్టు అండి ఇది. అండలు తెంపిన కోసుకొని చట్నీ నూరుతున్నాండి. రోటి పచ్చడి ఉంటుందండి. నల్లేరు, కరివేపాకు, నూనె కడాయి పెట్టుకొని నూనె పోసి పచ్చిమిరపకాయలు వేసి నల్లేరు నారలు వెళ్తాయండి. మన గోకరకాయ నారలు వెళ్ళంటే వెళ్తాయి మంచిగా. ఆ నారలు తీసేసి అన్ని నూనె కరివేపాకు పచ్చిమిరపకాయలు వేసి కొంచెం మగ్గించినండి. వేయించుకున్నాం. కొంచెం వేయించినాక ఉమ్మగిలో పెట్టుతాం. ఉమ్మగిలో పెట్టినాక టమాటా కొంచెం పసుపు ఉప్పు వేసినండి. ఇవన్నీ ఉడకబెడుతున్నా. మూత పెట్టి చట్నీ అంటారు, రోటి పచ్చడి అంటారు. నేను చేసే విధానం మీకు చూసిన ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూసే వాళ్ళంతా థ్యాంక్స్. ఇందులో ఎల్లిపాయలు వేసి జీలకర్ర మెంతుల పొడి వేసి మిక్సీ పట్టాలి. జీలకర్ర మెంతుల మాట వేసిన, చింతపండు వేసిన, మామిడికాయ ముక్కలు వేసిన, మెంతం పిండి వేస్తే టేస్ట్ వస్తుందండి. మంచిగా ఉంటుంది. ఒక పులుపు కాదు, టేస్ట్ వస్తుంది. పెంచి మిక్సీ పట్టిందండి. జీలకర్ర పెంచి మిక్సీ పట్టాలి. మెంతులు వేసి మిక్సీ పచ్చిమిరపాయలు వేస్తండి. వేసుకొని దంపుకోవచ్చు, మిక్సీ పట్టుకోవచ్చు. తర్వాత నూనె ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు కరివేపాకు ఎల్లిపాయలు వేసి పసుపు వేసి పోపు పెట్టాను. స్టవ్ ఆఫ్ చేసిన చల్లారినాక మిక్సీ పడతా. నల్లేరు కరివేపాకు టమాటా చట్నీ రోటి పచ్చడి. పెంచిన జీలకర్ర చిటికెడు ఎక్కువ వేయద్దు, చేదు కొడుతుంది. మెంతం పిండి వేసి మిక్సీ. నల్లేరు రోటి పచ్చడి రెడీ. నేను చూసే వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. నేను చేసే విధానం మీకు చూసినా మీరు ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మెత్తగా రుబ్బలేదండి, మెత్తగా మిక్సీ పట్టలేదు. రోటి పచ్చడి అంటే రోటి పచ్చడి లాగానే ఉప్పు కారం అన్ని టేస్ట్ బాగుందండి.